నమస్తే, నేను మీ హరిత. మీరు ఓపెన్ ప్లాట్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడ ప్లాట్ కొంటే మీ డబ్బు నాలుగింతలు అవుతుంది అని చూస్తున్నారా? అయితే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కి రండి అంటున్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఎల్లా గౌడ్ గారు. అసలు ఏంటి వాళ్ళ ప్రాజెక్ట్స్, ఎంత అమౌంట్ ఉంటుంది, నాలుగింతలు నిజంగానే వస్తుందా, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే ఎల్లా గౌడ్ గారు. నమస్తే మేడం. భూమి మీద పెట్టుబడి పెడితే నష్టపోవడం అనేది ఉండదు కదా? 100% నష్టపోవడం అనేది ఉండదు మేడం. దీనికి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నటువంటి కోకాపేట్ లాంటి ఏరియాలో ఒకప్పుడు ఏ ప్రైస్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు కనుక చూసినట్లయితే మనం ఊహకు అందనటువంటి ప్రైజ్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు హైదరాబాద్లో గ్లోబల్ సిటీ అవుతున్నటువంటి హైదరాబాద్లో మీరు నిశ్చింతగా పెట్టుబడి పెట్టచ్చు. దాన్ని ఇంతకుముందుకు ఏంటంటే మనకు రేషియో 5 to 6 years ఉండేది. ఇప్పుడు 2 to 3 yearsలోనే రెట్టింపు అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. అంటే విల్లాస్ పై, ఫ్లాట్స్ పై పెట్టుబడి పెట్టడం కంటే ఓపెన్ ప్లాట్స్ లో పెడితే డబ్బు అంతకంతకు పెరుగుతుంది కదా, మనం పెట్టే పెట్టుబడి నాలుగింతలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. మీరు చెప్పేది 100% రైట్ మేడం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ ప్లాట్స్ చాలా బెటర్. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో విల్లాస్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్లో కన్స్ట్రక్షన్ అయిన వాటిలో కానీ తీసుకోవాలనుకుంటే మనం సిటీలో తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కనుక చూసినట్లయితే మనం సిటీకి కొద్ది దూరంలో మనం చూసుకొని మంచి ఏరియా, మంచి డెవలప్మెంట్స్ ఏరియా కనుక చూసుకొని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం ఫ్యూచర్లో వెరీ షార్ట్ పీరియడ్, చాలా తక్కువ పీరియడ్లోనే RRR అనేది మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఖచ్చితంగా రెట్టింపు రేట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం 10,000 పెట్టినామంటే ఓ 40,000, 50,000 ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ కొంటే డబ్బు నాలుగింతలు అయ్యే అవకాశం ఉంటుంది? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కానీ గ్రోత్ అయిన ఏరియాలో తీసుకుంటే మనం గ్రోత్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. గ్రోత్ అవుతుంది అనేటటువంటి ఏరియాలో తీసుకుంటే, డెవలప్మెంట్ అవుతుంది అనే ఏరియాలో కనుక తీసుకున్నట్లయితే ఆ ఏరియాలో రెట్టింపు అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక మనకు మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రజెంట్ వరంగల్ హైవే కనుక తీసుకున్నట్లయితే ఇప్పటికి కూడా మధ్యతరగతి వాళ్ళు కాకుండా అతి సామాన్యులు కూడా కొనగలిగేటటువంటి రేట్లు మనం ఇప్పుడు అందేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు 7 లక్షల రూపాయలకు ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 120 square yards ఉంటుంది. 120 square yards 7 లక్షలు, జస్ట్ 7 లక్షల నుంచి స్టార్ట్ చేసి 6.5, 7 lakhs అట్లా. దాని నుంచి వెళ్ళి మనం ఒక 30 lakhs అక్కడ వరకు కూడా ఇవ్వగలుగుతున్నాం. సో దీంట్లో మా దగ్గరే ఎందుకు కొనాలి, లేదు ఓపెన్ ప్లాట్లోనే ఎందుకు కొనాలని కనుక అనుకున్నట్లయితే, స్పెషల్గా మేము ఇచ్చేటటువంటి యూనిక్ పాయింట్స్ ఏదైతే ఉందో, మేము ఏ వెంచర్ అయినా కూడా అప్రూవల్స్ లేకుండా, గవర్నమెంట్ అప్రూవల్స్ లేకుండా లాంచింగ్స్ అనేది చేయాలి. మీ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఖచ్చితంగా అప్రూవల్స్ ఉంటాయి. 100% అప్రూవల్స్, డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100% మేడం. మేము అందుకే మా కస్టమర్స్కి మేము ఇచ్చే భరోసా ఏంటంటే, మేము కావాలంటే లింక్ డాక్యుమెంట్ ముందు ప్రొవైడ్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఎక్కడైనా లీగల్గా చెక్ చేయించుకోండి, తర్వాతే ప్లాట్ కొనుక్కోండి. మా దగ్గర అలాంటి ఇబ్బందులు ఏముండవు. ఒకటి. రెండోది వచ్చేసి డెవలప్మెంట్ పరంగా అయితే మీరు ఫిజికల్గా మేము చూపిస్తాం. మేము మ్యాక్సిమంగా ఒక వీడియో రూపకంగా అవన్నీ చూపించిన తర్వాత కస్టమర్కి మేము ఇక్కడే భరోసా ఇచ్చి ఏం చెప్తామంటే, మేము ఏదైతే వీడియో షూట్ చేసి చూపిస్తున్నామో ఇది లైవ్ వీడియో. మేము ఏదో గ్రాఫిక్ చేసినటువంటి వీడియో కాదు. ఇందులో ఉన్నాయని యాజ్ టీజ్ వెంచర్లో ఉంటేనే మీరు ప్లాట్ పర్చేజ్ చేయమని చెప్పి మా కస్టమర్లకు చెప్తాం. ఇంకోటి, అన్ని చోట్ల ఎంక్వైరీ చేసుకొని అన్ని డాక్యుమెంటేషన్ కావాలంటే ముందే అన్ని చూపిస్తారు, లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకున్నాకనే తీసుకోమని. నా దగ్గరకు వచ్చిన స్పెషల్గా నా కస్టమర్స్కి నేనేం చెప్తానంటే, RRR సర్టిఫైడ్ ఏదైతే ఉందో, RRR సర్టిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళ ముందే గూగుల్లో ఒకసారి చెక్ చేసి సెర్చ్ చేసి సర్టిఫైడ్ చూపించిన తర్వాతే నేను నా కస్టమర్ని ముందుకు పంపిస్తాను. దానివల్లే మాకు ఇవాళ 10,000+ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. మాకు 10,000+ 5 years అవుతుంది అనుకుంటా. 5 years, 4 to 5 years మధ్యలో 40,000+ మార్కెటింగ్ టీమ్ ఉంది మనకు. రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ కంపెనీలకు ఉండేటటువంటి ఓన్ బిల్డింగ్, ఒక 25,000 SFTలో ఓన్ బిల్డింగ్, 5 floors, 1000 గజాల్లో 5 floorల బిల్డింగ్ మన సొంతం ఉంది. ఎక్కడుంది? ఉప్పల్ బగాయత్లో. మనకి ఇంకొకటి వచ్చేసి బ్రాంచ్ వచ్చేసి మియాపూర్లో ఉంటుంది. నేను మార్కెటింగ్ ఎదుగా బ్రాంచ్కి నేను చూసుకుంటాను. కొనేసి ఒక 2-3 సంవత్సరాలు వదిలేస్తే దానికి
రెట్టింపు వస్తుంది. ఖచ్చితంగా మేడం. నేను మా పర్పస్ ఏంటంటే లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి ఇప్పుడు కానీ మనం పోయి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే సిచ్యువేషన్లో మనం ఉండలేము. ఎందుకంటే మనకు హైదరాబాద్కి దాదాపు ఎంత లేదన్నా జనగామ వరంగల్ అయ్యే కంటే ఒక 85 to 90 కిలోమీటర్స్ వెళ్తున్నాం. కాబట్టి మనం ఒక 5 to 10 years వదిలిపెడతారు. ఎవరైనా ఇన్వెస్టర్స్ అంటేనే 5 years ఎబో చూసేవాళ్ళు. 5 years ఎబో చూసి అలా వదిలేసేదానికంటే కంపెనీ ఊరికే మెయింటైన్ చేసేదానికంటే ఒక 2 ప్రాజెక్ట్లో మనం పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని అన్ని పర్మిషన్ డిటిసిపి రేరా పర్మిషన్స్తో కూడిన వెంచర్స్ ఇస్తూ విత్ శ్రీగంధం ప్లాంటేషన్ ఇస్తున్నాం. దాని మీద వచ్చేటటువంటి ఇన్కమ్ ఖచ్చితంగా కస్టమర్కి 50%, కంపెనీ 50% లాగా మెయింటైన్ చేస్తున్నాను. ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి ప్రాజెక్ట్స్? మనకు బెంగళూరు హైవేలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. షాద్ నగర్ మనకు మోతిగనపూర్ విలేజ్ దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉంది. మనకి ఇంకొకటి బాలనగర్ షేర్గూడ విలేజ్ దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే అవి అండర్ RRR లోపు వచ్చినాయి, HMDA ప్రాజెక్టులకు వస్తున్నాయి ప్రజెంట్. అంటే ప్లాట్ మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని తీసుకోవద్దు, డెవలప్ నేను ఇందాక మీకు చెప్పింది అదే. దానికి ఇప్పుడు మీకు బెంగళూరు అవే మీకు చూసుకున్నట్లయితే మనకు ఈ పోలే సెజ్లన్నీ దాదాపుగా ఐటీ సెజ్లన్నీ అక్కడే వస్తున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ అవన్నీ మనకు అక్కడ వస్తున్నాయి. దానికి తోడుగా మేము ఏదైతే ఇంటర్నెట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ కూడా చేస్తాము, కన్స్ట్రక్షన్ అవుతాయి అని అన్నట్టు కాకుండా మేము ఇచ్చేటటువంటి బాలానగర్ చేరుగూడ విలేజ్ దగ్గర ఉన్నటువంటి వెంచర్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, డెవలప్మెంట్స్ అని చెప్పాము. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉంది, రెడీ టు మూవ్. ఎవరైనా కస్టమర్స్ ఉంటే మనం ఏదైతే వాళ్ళకి ప్రామిస్ చేస్తామో అది యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అంత రెడీ టు మూవ్ వాళ్ళది మనం ఇస్తున్నాము. కాస్ట్ ఎలా ఉంది అక్కడ? అక్కడ 12,000, 13,000. ఇప్పుడు నేను ఒక ప్లాట్ కొనుక్కోవాలి అంటే వరంగల్ది బెస్ట్ అంటారా, బెంగళూరు హైవే బెస్ట్ అంటారా? నేను వరంగల్ హైవే బెంగళూరు హైవే అని కాదు కానీ మేడం, మన ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టే బడ్జెట్ మీద డిపెండ్ ఆన్ బేస్. కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే వరంగల్ హైవేలో పెట్టాలి. కొంచెం బడ్జెట్ ఉంది పర్వాలేదు అనుకుంటే బెంగళూరు హైవేలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఒక ప్లాట్ కొనుక్కోవాలి మీ దగ్గర శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో అంటే ఈ వీడియో చూసాక కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకు వెంటనే ఏమైనా ఆఫర్స్ ఇస్తారా? ఈ వీడియో చూసి కనుక వచ్చిన ఏ కస్టమర్స్కైనా ఖచ్చితంగా లిమిటెడ్ టైంలో మన సుమన్ టీవీ తరఫున వచ్చినటువంటి కస్టమర్స్కి ఎవరికైనా 500 కూపన్ డిస్కౌంట్ కూపన్ ఇస్తాం. అలాగే దాంతోపాటు వాళ్ళు కనుక షార్ట్ టైంలో పేమెంట్ మోడ్ కనుక ఒక 15 daysలో అలా కనుక పేమెంట్ చేయగలిగితే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేపిద్దాం. మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. 24 hours లోపు కనుక 48 hours లోపు కనుక 25% పేమెంట్ చేస్తే స్పాట్లో ఏదో ఒక గిఫ్ట్ కంపల్సరీ ఇస్తాం. మీ దగ్గర జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా మార్కెటింగ్ సైడ్? వాస్తవంగా నేను ఒక బ్యాక్గ్రౌండ్, నాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ప్రజా ఉద్యమాలు చేసి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాని నుంచి మనకేంటంటే నేను వాస్తవంగా దీనికి ఎంచుకోవడానికి గల కారణం కూడా మేజర్గా అదే. మనం ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఏదైనా క్రియేట్ చేయగలుగుతామో అనుకుంటే మనకున్న పరిస్థితుల్లో పెట్టుబడి లేకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకు మనం అనుకున్న స్థాయిలో కనుక పుష్ చేసి వాళ్ళని కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు ఏ రంగం అయితే బాగుంటుందని ఆలోచన చేస్తే మనకు రియల్ ఎస్టేటు మేజర్గా కనపడింది. రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించవచ్చు అంటారా? బాగా కలము అనుకున్న దానికంటే సంతృప్తితో సంపాదించవచ్చు. ఎంత సంపాదించవచ్చు, టెన్షన్ కూడా ఉంటుంది అనుకుంటా. కొంచెం ఇష్టంగా మనం ఎప్పుడైతే కష్టపడతామో దానికి ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది ఉండదు మేడం. తెలివితో సంపాదించాలి. యా మేడం. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్తో ముందు వచ్చి ఏదో 4 రోజులు వచ్చినామా పోయినామా అన్నట్టు కనుక లీడర్గా ఇప్పుడు మేము ఉన్నామండి. మేము కొన్ని చెప్తాం వాళ్ళకి, ఒక టీమ్ మీటింగ్స్ పెడతాము, మనకు అవసరం అనుకుంటే మోటివేషన్ స్పీకర్స్ పెడతాం, ట్రైనింగ్స్ ఇస్తాం, అన్నీ చేపిస్తాం. దాన్ని ఫాలో అయ్యి కష్టపడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. 100% వాళ్ళు వెనుదిరిగి చూసుకోలేనటువంటి లైఫ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలా మీ దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే? మార్కెటింగ్ లోనే కదా ఇప్పుడు జాబ్ అవకాశాలు? మార్కెటింగ్లోనే వాళ్ళకు ఓపిక ఉండాలి, కోరిక ఉండాలి, తీరిక ఉండాలి, సంపాదించాలన్న ఏం ఉండాలి ఖచ్చితంగా. అంటే డబ్బులు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరంలో నేను ఇంత సంపాదించాలి, నేను ఈ 1 monthలో నేను ఈ గోల్ అచీవ్ అవ్వాలి అనేటటువంటి లక్ష్యాన్ని కనుక మేమే ఇస్తాం లక్ష్యం. కాకపోతే టార్గెట్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఉండవు. కాకపోతే ఏంటంటే మనం సెల్ఫ్ టార్గెట్స్ కనుక పెట్టుకొని ఆ టార్గెట్స్ రీచ్ అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్స్ వస్తాయి.
మనము ఒక సామాన్యులు కూడా విమానాన్ని ఎక్కడి నుంచో దూరం నుంచి చూసేటటువంటి పరిస్థితిలో ఇవాళ మన కంపెనీ నుంచి వెళ్ళి దుబాయ్, బ్యాంకాక్, మలేషియా, గోవా ఇలాంటి ట్రిప్స్ మనం మంత్లీ వన్ అలవోకగా మంత్లీ వన్ పెడుతూ ఉన్నాం. దాంట్లో ఏదో ఒక దానికి ఒకసారి అచీవ్ అయ్యి మనం కనుక ముందుకు వెళ్తే ఆ వచ్చేటటువంటి బూస్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో అందుకోసమనే మనం ఎంకరేజ్మెంట్గా ఉండేలాగా ఇవన్నీ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి వీటన్నిటికీ తోడు మేము ముందుగా అన్నీ నమ్మేది ఏంటంటే మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజ్మెంట్, స్పెషల్లీ మా చైర్మన్ మహేందర్ రెడ్డి సార్ గారు ఒక ఆఫీస్ క్యాబిన్ మీట్లో వాళ్ళ బోర్డ్ మీట్లో చైర్మన్ లాగా తప్ప మిగతా ఎప్పుడు కూడా మార్కెటింగ్ టీం లీడర్గా పనిచేస్తాడు ఆయన. మార్కెటింగ్ టీం లీడర్గా మీన్స్ పొద్దున 10:30 కల్లా ఆఫీస్కి వస్తాడు, ఈవినింగ్ ఎప్పుడు వెళ్తాడో ఆఫీస్ క్లోజ్ చేసేటప్పటికి వెళ్తాడు. మేమెంత నిరంతరం మేమైతే కష్టపడుతున్నామో సార్ కష్టపడే దాంట్లో మేము ఒక 5%, 10% కూడా మీకన్నా ముందుకు వస్తారు, మీకంటే లేట్ మా తర్వాత వెళ్తాడు సార్. దానికి తోడు ప్రతి చిన్న ప్రాబ్లం ఏదైనా అవ్వండి, ఒక్కసారి బై మిస్టేక్ ప్రాబ్లం రాకుండానే చూస్తాం. ఏదైనా వస్తే ఇన్కేస్ రిపీట్ కాకుండా ఉంటుంది. మా దగ్గర ఎష్యూరెన్స్ అంత బాగా ఉంటుంది. మార్కెటింగ్లో రావాలి రియల్ ఎస్టేట్లో అంటే మీ దగ్గరికి రావచ్చు. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్? ఏ క్వాలిఫికేషన్ లేదండి. చెప్పాను నేను ఇందాక మీతో అదే, ఎట్టి పరిస్థితుల్లో నేను కష్టపడి సంపాదించుకోవాలి, చేస్తాను అనేటటువంటి ఒక కోరిక, కాన్ఫిడెంట్ ఉండాలి. దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో బాధ్యత మాది. మీరు ట్రైనింగ్ ఇచ్చి మీ ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. పెద్ద మోటివేషన్ స్పీకర్స్తో కానీ ఎలా అంటే మీరు మార్కెట్లోకి వెళ్తే చాలామందికి సిగ్గు, అది ఎలా భయపడము, ఏమనుకుంటారు అనే అది ఎలా పోవాలో కూడా మనం ట్రైన్ చేస్తాం. ఎలా వెళ్తే మార్కెట్లోకి వెళ్తే వస్తుందో, మనం ఎలాగైతే ముందుకు వెళ్ళగలుగుతాం అనేది అన్నీ కూడా మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో అది పోయేంత వరకు వెన్నంటూ ఉంటాం. మనం నిరంతరం వాళ్ళకు వెన్నంటూ ఉంటాం. బట్ ఏదైతే వీళ్ళ ఫియర్ ఉందో, ఆ భయం ఉందో, ఆ భయం పోయేంత వరకు వెన్నుదంటే ఉంటాం. ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే మీ దగ్గరికి రావచ్చు. అంటే జాబ్ మార్కెటింగ్ ఫీల్డ్లో రియల్ ఎస్టేట్లో రావాలన్నా మీ దగ్గరికి రావచ్చు. 100% మేడం. చాలామంది ఏంటంటే మన దాంట్లో కొద్దిగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరున్నా ఫస్ట్ మన దాంట్లో మనమే ఒక ప్లాట్ పర్చేజ్ చేయాలనే కాన్సెప్ట్తో ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసుకొని విత్ ఇంక్లూడింగ్ సేల్స్లో కూడా వాళ్ళు చాలా రాణిస్తున్నారు. మన దగ్గర ఏంటంటే జస్ట్ 6 lakhs, 6.6 lakhs, 6.5 lakhs నుంచి వెళ్ళి 30 lakhs. సామాన్యుల కంటే కూడా అతి సామాన్యులు కూడా 6 lakhs అంటే చాలా తక్కువ బడ్జెట్. సో అందుకోసమనే ఆ బడ్జెట్ నుంచి వెళ్ళి మనం ఇస్తున్నాం. కాబట్టి ఒక్కసారి ఏదో కొద్ది గొప్ప డబ్బులు జమ చేసాం, కొనుక్కుందామన్న ఆలోచన ఉన్న ఎవరైనా కూడా మనం ముందుకు రావచ్చు హ్యాపీ. 6-7 లక్షలు ఉంటే చాలు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన, ఫ్యూచర్లో అది రిటర్న్స్ ఎక్కువ రావాలన్న ఆలోచన ఉంటే మిమ్మల్ని సంప్రదించండి. 100% థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.